రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఉన్నటువంటి హర్సూర్ గ్రామంలో ఒక ఫామ్ హౌస్‌లో 10,000 కిలోల పేలుడు పదార్థాలు అక్కడి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10,000 కిలోల పేలుడు పదార్థాలు అంటే 10 కిలోలు పేలిస్తే ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది? అసలు ఈ ఆర్‌డీఎక్స్ అమ్మోనియం నైట్రేట్ ఎక్కడి నుండి వస్తుంది? ఏంటి అని గనక చూసినట్లయితే ఇప్పటి వరకు ఇది ఫార్మ్ హౌస్. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మ్ హౌస్ అంటే ఇక్కడ డ్రగ్స్‌కి కేంద్రంగా మారినటువంటి ఈ పరిస్థితులలో ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ళు కానీ ఇదివరకు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పేలుళ్లలో ఎవరి ప్రమేయం, ఎవరి పాత్ర ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయితే అరెస్ట్ చేస్తున్నవి కానీ అందులో కూడా ఉన్నటువంటి వెనక ముందు ఈ యొక్క కుట్రలు, ఈ యొక్క కుతంత్రాలలో వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క మైనింగ్ మాఫియా భారతదేశ వ్యాప్తంగా మైనింగ్ కానీ ఇటు డ్రగ్స్ ముఠాలు కానీ ఎవరి పేర్లు కూడా బయటికి రావడం లేదు. కేవలం లేబర్లుగా ఏదో దినసరి కూలీలుగా లేకుంటే కొన్ని డబ్బులకు ఆశపడి 15,000 20,000 జీతాలకు ఆశపడి తెస్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్రాణాంతకంగా దేశంలో మారుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఎవరిని బ్లేమ్ చేయడానికి ఈ యొక్క వెనుక ఉన్నటువంటి మనుషులను కాపాడుతున్నారు అనబడేటువంటి ప్రశ్న అయితే వస్తుంది. ఇటీవల 3-4 డేస్ బ్యాక్ ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ భారతదేశంలో వస్తున్నటువంటి గేట్ వే ఆఫ్ ఇండియాగా అదాని ఉన్నటువంటి పోర్టు తయారైంది అని చెప్పి కేజ్రీవాలే అనగా ఎక్స్ సీఎం చెప్పినప్పుడు ఈ యొక్క అంశంలో కానీ ఈ యొక్క పేలుడు పదార్థాలను తీసుకొచ్చి రవాణా చేస్తున్నటువంటి ఆ యొక్క గ్యాంగ్ల గురించి కానీ ఎక్కడ ఎన్ఐఏ కానీ స్టేట్ పోలీసులు కానీ బహిర్గత పరచడం లేదు. ఏమవుతున్నదో కూడా తెలియడం లేదు. కానీ దేశంలో మట్టికి ఆర్డిఎక్స్లు వస్తూనే ఉన్నాయి. ఈ యొక్క ఆర్డిఎక్స్ను కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్ గా తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరు అనబడేటువంటి వాళ్ళు అతి పెద్ద ఫిష్ ఎవరు కూడా బయట పడడం లేదు, బయట పెట్టడం లేదు. ఎందుకు అనంటే వాళ్ళపై ఎవరి ఆశీర్వాదం ఉందో ఈ యొక్క రాజకీయాలలో మరియు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బహిర్గతం కావడం లేదు. కాబట్టి ప్రాణాలకు ఎవరు పట్టించుకున్న పాపన పోవడం లేదు. జరిగిన తర్వాత పట్టుకుంటున్నారు, ఒక మతాన్ని మాత్రమే బ్లేమ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ వెనుక ఉన్నటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు.